మీ ఫేట్ అంటే మీ తలరాత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దాని గురించి వద్దాం. సరే, మెదక్ నుంచి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఈసారి పోటీ చేయబోతున్నారు. మొన్నటి అంటే ఈ పార్లమెంట్ అభ్యర్థిగా మీ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ మాట్లాడదాం. బట్ ఎమ్మెల్యేగా మొన్నటిసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయారు అనే దానికి కారణాలు వెతుక్కుంటే ఏం కనిపించాయి? మరి మీడియా చేయాలి, అది ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం చేయాల్సింది మీడియా బాధ్యత. నేను చెప్పిన అనుకోండి, ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు ఉంటుంది. రఘునందన్ రావు ఎందుకు ఓడిండి అనేది మీడియా చేయాలి. రఘునందన్ రావు నిజంగా గెలిచిన 3 ఏళ్ళు అక్కడ ఉన్నాడా లేడా, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే 100 రోజులలో ఎన్ని రోజులు ఉన్నాడు అనేది ఒకసారి మీరు దుబ్బాకు పోయి అడగండి. ఇప్పుడు పోయి అడిగితే దుబ్బాకు ప్రజలు చెప్తారు ఎందుకు ఓటేసిరు, ఎందుకు రఘునందన్ రావు ఓటు వేయలేదు అనేది మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు చేయాల్సినటువంటి పని. నా గురించి నేను ఏమైనా చెప్పుకున్నా అనుకోండి, ఓడిపోతే కూడా వీనికి ఇంకా గర్వం తగ్గలేదు అనుకుంటారు ప్రజలు. బట్ మీ దృష్టి కొన్ని అంశాలు అయితే వచ్చి ఉంటాయి కదా, పలానా కారణాలు అనేది. నాకుండే సర్వే నాకుంటుంది, నాకుండే ఒపీనియన్ నాకుంటుంది. ఎందుకు ఓడిపోయిన విషయంలో ఆత్మపరిశీలన చేసుకోకుండా ముందుకు పోలేము. ఖచ్చితంగా అవన్నీ చేసుకున్నాకనే ముందుకు పోతుంది. అదే అన్న, ఆత్మపరిశీలనలో మీకు వచ్చిన అంశాలు ఏంటి అంటున్నారు. అదే ఐ కెనాట్ డిస్క్లోజ్ ఓవర్ ద మీడియా. ఓకే, కొన్ని విషయాల్ని 4 గోడల మధ్యలోనే దాచిపెట్టుకోవాలి, గుండె లోతుల్లోనే ఉంచుకోవాలి, అన్నీ బయటికి చెప్పలేము. సో వాటిని దాటుకొని ఇప్పుడు ఎంపీగా మళ్ళీ జనాల్లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి ఎంపీగా ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? 100% భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచి జూన్ 4వ తారీఖు రోజు మళ్ళీ మీకు కనబడుతుంది. రైట్. ఈసారి ఎక్కువ పార్లమెంటు స్థానాలు ఆల్మోస్ట్ 12 నుంచి 14 వరకు తెలంగాణ పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటామని ప్రతి బీజేపీ నాయకులు చాలా ధీమాగా నమ్మకంగా చెప్తున్నారు. సో ఆ నమ్మకానికి కారణాలు ఏంటంటారు? అది ప్రతి టీవీ ఛానల్ కూడా సర్వే అదే చెప్తుంది. మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తల ధీమా కాదు. ఏ టీవీ ఛానల్ సర్వే చేసినా ఈసారి మీరు 10 దాటుతారు, 12 దాటుతారు, 14 దాటుతారు అని చెప్తా ఉన్నారు. సో మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి మేము అదే సమాచారాన్ని మళ్ళీ జనాలకు చెప్తా ఉన్నాం. సో ఇట్ ఈస్ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్. అది మాది మేము చెప్పుకుంటే గొప్ప అనుకుంటారు, కానీ బయట నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని మేము ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. ఏమని చెప్తున్నారు బయట నుంచి వస్తున్న వాళ్ళు? ఈసారి రాములూరు గుడి కట్టింది కాబట్టి అందరు మోడీకి వేస్తామంటారు. ఏ పల్లెటూరుకు పోయినా చిన్న ముసలవాన్ని కదిలిచ్చినా ఈ దాపగా పువ్వు గుర్తుకు ఎత్తాం బిడ్డ అని చెప్తున్నారు. సో దట్ ఈస్ అ చేంజ్. ఆ చేంజ్ అనేది మీరు అంటారు 10, 12 అని. నేను అంటున్నా 17కు 17 గెలిచినా మీరు ఆశ్చర్యపోవద్దు అని చెప్తా ఉన్నాను. నేను అదే అన్నాను, 17 స్థానాలు గెలుచుకుంటాము అనే దాకా కూడా వెళ్ళారు బీజేపీ నాయకుల ఆ నమ్మకంతో. ఎంతవరకు అంటే ఎంఐఎం కంచుకోటైన హైదరాబాద్ స్థానం మాధవీలత గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ స్థానాన్ని కూడా గెలుచుకొని మోడీకి గిఫ్ట్గా ఇస్తాము అని చెప్తున్నారు. సో మనిషి రెండింటి కోసం బతుకుతాడు తల్లి. ఒకటి ఆశ, 2 అవసరం. ఆశ పడుతూ ఉన్నాం హైదరాబాద్ కూడా గెలుస్తామని. ఎందుకంటే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో చార్మినార్లో, యాకత్పురాలో, చాంద్రాయగుట్టలో 500 తోటి, 700 తోటి, 1500 తోటి ఓడిపోయినాం. 7 అసెంబ్లీ స్థానాలలో 3 అసెంబ్లీ స్థానాలలో ఎంఐఎంకి 3 చెర్ల నీళ్ళు తాగిచ్చారు బీజేపీ వాళ్ళు. సో కాబట్టి ఈసారి గెలుస్తామని ఆశ ఉంది, విశ్వాసం ఉంది. వీ హోప్ ఫర్ ద బెస్ట్.